బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనూ లేదంటే లాభాలు పొందాలనే ఆశతోనే ఈ హాస్పిటల్ ను ప్రారంభించలేదన్న బాలకృష్ణ తనకు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ పేరుతో ఒక సినిమా చేయాలనుందని బాలకృష్ణ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. వరుస మూవీ సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సినీ ప్రియులను అభిమానులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య బాబు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొంతకాలం క్రితం అఖండ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవగా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకుంది. వరుస షెడ్యూళ్లతో సినిమాను కంప్లీట్ చేసేస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించడంతో సినిమా కోసం ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు, సినీ ప్రియులు. అయితే తన అప్కమింగ్ సినిమాలపై కూడా బాలయ్య ఫోకస్ పెడుతున్నారు. పలు భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటనలు కూడా రానున్నాయని టాక్. అదే సమయంలో బాలకృష్ణ తాజాగా క్రేజీ కామెంట్స్ అయితే చేశారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత పలు వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య తన ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్ సమరసింహారెడ్డి అని, ఆ తర్వాత దామోదర రాజనరసింహ టైటిల్ తో సినిమా తీద్దామనుకుంటున్నట్టు చెప్పారు. రాజసింహ కాదని దబిడి రాజసింహ అంటూ ఫుల్లుగా అందరినీ నవ్వించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలయ్య చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దాని ద్వారా ఎంతో మంది రోగులకు ప్రాణం పోస్తున్నారు. క్వాలిటీ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రి 25వ వార్షికోత్సవ వేడుకలో తన మనసులో మాటను బయటపెట్టారు. మరి దామోదర రాజనరసింహ పేరుతో బాలయ్య మూవీ ఎప్పుడు చేస్తారో అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పుట్టిందన్నారు. అంటే తన మాతృమూర్తి క్యాన్సర్ తో మృతి చెందడంతో అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలని మా నాన్న ఎన్టీఆర్ ఈ వైద్యాలయాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. 110 పడకలతో మొదలై ఇవాళ దేశంలోనే అత్యున్నత హాస్పిటల్స్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు బాలకృష్ణ. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి దశలో 300 బెడ్స్ తో ప్రారంభిస్తామని, తమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అలాగే ముఖ్యమంత్రులకు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే అత్యాధునికమైన క్యాన్సర్ ఆసుపత్రిలో ఒకటైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సమగ్రంగా నిర్వహిస్తూ 25వ వార్షికంలోకి అడుగు పెడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే క్యాన్సర్ ను నివారించేందుకు ఆసుపత్రిలో ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత ఉన్న మెషిన్స్ ను ఆవిష్కరించామన్నారు. బసవతారకం ఆసుపత్రిలో ప్రతి క్యాన్సర్ రోగికి సౌకర్యాలు కల్పిస్తూ గౌరవంగా చూసుకుంటామన్న బాలకృష్ణ రోగులకు గొప్ప సేవలు అందిస్తున్నందుకు తామెంతో గర్విస్తున్నట్టు తెలిపారు. బాలకృష్ణ దాతృత్వం కలిగిన హీరో, నేత. అందరికీ మెరుగైన వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లక్ష్యం. రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలను అందించాలని కోరుకుంటున్నట్టు గవర్నర్ కూడా తెలిపారు. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఏడాదికి 50 నుంచి 55 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఇక ఎంఎన్జే బసవతారకం ఆసుపత్రులతో పాటు జిల్లాల్లోనూ క్యాన్సర్ చికిత్స అందించాల్సిన అవసరం ఉందని రాజనరసింహ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నలుదిశలా ఈ వైద్య సేవలు అందించేందుకు 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా వివరించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే తనకు దామోదర రాజనరసింహ పేరుతో సినిమా తీయాలనుందని, త్వరలోనే ఆ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.